ఒక 3 months అయితే ఇలానే ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు కొద్దిమంది అడుగుతున్నారు, కొద్దిమంది అంటున్నారు ఏంటంటే సరే మనం వాళ్ళు అడిగినట్టు రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనడం ఆపేస్తే ఏం జరుగుతుంది, పెద్ద నష్టమే ఉంది. రష్యా అనేది మనకి ఒక టైం టెస్టెడ్ అలై, నేచురల్ అలై, ఆల్ వెదర్ అలై, చైనా లాగా కాదు ఇందాక మీరు అన్నట్టు. సో అలాంటప్పుడు ఇప్పుడు రష్యా నుంచి మనం ఆపేసుకోవాలి. ఆల్ వెదర్ అలై అయినా సరే ఇప్పుడు మనం మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చేంత వరకు కూడా మనం పెద్దగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోలేదు. డిఫెన్స్ లో బాగా మన టెక్నాలజీ, మనకి అట్లా డిఫెన్స్ టెక్నాలజీ సప్లై చేయడంలో రష్యాది చాలా రోల్ ఉంది. అది ఈనాడు నుంచి ఉన్నది కాదు. క్రూడ్ ఆయిల్ మాత్రం మనం చేసాం ఓన్లీ అప్పటి వరకు కూడా 1% మాత్రమే క్రూడ్ ఆయిల్ మనం రష్యాతో ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇదంతా ట్రంప్ స్ట్రాటజీ అనడానికి నా దగ్గర ఇంకొక చిన్న పాయింట్ ఉందండి. జైశంకర్ గారు మొన్ననే ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇండియా 1 month లో రష్యా నుంచి చేసుకునే క్రూడ్ ఆయిల్ బిల్, సేమ్ బిల్ యూరోప్ 1 week లో చేస్తుంది అని చెప్పి. మరి యూరోప్ మీద ఎందుకు శాంక్షన్స్ ఇవ్వట్లేదు? సో ఇక్కడే ఉంది అసలు కథ. సరే, అంటే ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే మనం అంతకుముందు 1% మాత్రమే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం రష్యా నుంచి. ఇప్పుడు 40% పెరిగింది. అమెరికా ప్రధాన ఆబ్జెక్షన్ అదే. ఎస్, చైనానే ఇప్పటికీ అత్యధికంగా క్రూడ్ ఆయిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ లేకపోతే దాని పరంగా చూస్తే ఇప్పటికీ చైనానే ఎక్కువ చేసుకుంటుంది. కానీ వాళ్ళది పెరిగింది పెద్దగా లేదు. వాళ్ళు మొదటి నుంచి చేసుకునే వాళ్ళే. 13% గతంలో ఉండేది 16% అయింది. కానీ మనం 1% నుంచి ఏకంగా 40% పెరిగాము. అందుకని మీరు తగ్గించుకోండి, మీరు పూర్తిగా మానేయండి, మీతో మీరు చేసుకుంటున్న డబ్బుల్ని వాళ్ళు తీసుకొచ్చి ఉక్రెయిన్ యుద్ధంలో ఖర్చు పెడుతున్నారు రష్యా అని అంటున్నారు వాళ్ళు అని బయటకు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇంకొక రీజన్ కూడా ఉంది. మనది ఇండియాకి బై వాల్యూ చూసుకుంటే క్రూడ్ ఆయిల్ అన్నది మ్యాక్స్ ఇంపోర్ట్స్ లో హైయెస్ట్ వాల్యూ ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ లోకి వచ్చేసరికి పెట్రోల్ అండ్ డీజిల్ బై వాల్యూ హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ మనం చేస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ ఒక $60 బ్యారెల్ కొనుక్కొని మనం ఫైనల్ గా సేల్ చేసేది మార్కెట్ ప్రైస్ $109 వరకు సేల్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ $50 మార్జిన్ ఏదైతే ఉందో అమెరికా అసూయ అంతా దీని మీద. మనం చాలా కంట్రీస్ కి, చాలా చాలా చిన్న చిన్న దేశాలకి ఈ పెట్రోల్ అండ్ డీజిల్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇండియా నుంచి. ఎందుకంటే రిఫైనరీస్ అన్ని మన దగ్గర ఉన్నాయి, వాళ్ళకి లేవు. సో ఈ ప్రాఫిట్ మీద అమెరికా కన్ను పడింది. కానీ బయటకి వాళ్ళు చూపిస్తున్నది ఆ రష్యన్ ఇంపోర్ట్. ఇది బ్యాక్ స్టోరీ, ఇది కూడా ఉంది అక్కడ. ఓకే, సో దీనివల్ల గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ కంపెనీస్ బాగుపడుతున్నాయి, రిలయన్స్ కానీ లేకపోతే ఇవన్నీ బాగుపడుతున్నాయి. అసలు ప్రభుత్వానికి ప్రజలకేం లాభం లేదు అంటున్నారు. మరి అటువంటిప్పుడు ఎందుకు ఇండియన్ గవర్నమెంట్ దాన్ని అదొక హోల్ న్యూ డిబేట్ అయిపోతుందండి. బట్ సింపుల్ గా అంటే మనకు ఆ కంపెనీస్ నుంచి మనకు కార్పొరేట్ ట్యాక్స్ వస్తుంది కాబట్టి అల్టిమేట్ గా గవర్నమెంట్ రిలయన్స్ మీద కార్పొరేట్ ట్యాక్స్ 25% ఎంత ప్రాఫిట్ వస్తే అంత గవర్నమెంట్ కు వస్తుంది, అంతే. అది గవర్నమెంట్ పాలసీస్ కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏ ఫీల్డ్స్ లో ఇవ్వాలి, ప్రైవేటైజేషన్ ఏది చేయాలి, గవర్నమెంట్ కంట్రోల్లో ఏది ఉండాలి అనేది ఒక క్లియర్ విజన్ గవర్నమెంట్ కు ఉండాలి. సో తప్పంటారా మనం అట్లా చేయడం? ప్రైవేట్ కంపెనీస్ గురించి రష్యన్ ఆయిల్ కొనడం కరెక్టా తప్ప? యాక్చువల్ గా అయితే చేయకూడదు. కానీ ఈ కార్పొరేట్ గవర్నమెంట్ ఈ సపోర్ట్ ఒకరికి లేకుండా అన్ని రెండు నడవదు. కంట్రీ ముందుకు ఇంకొక మాట కూడా అంటున్నారు